హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీశైలం నుండి దోర్నాల రూట్లో నాగార్జున సాగర్ వరకు అయితే ఒక అమేజింగ్ రోడ్ ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడైతే మనం పాలధార పంచదార వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము. ఇది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మన జర్నీ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వాటర్ ఫాల్ చూద్దాం పదండి. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది చాలా బాగుంది. పైనుంచి వాటర్ పడుతుంటే ఫేస్ మీద ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. ఇలాంటి ప్లేస్ లో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఫుల్ రిఫ్రెష్ అయిపోతుంది తెలుసా. సరే, ఈ ప్లేస్ ని ఎంజాయ్ చేశాక ఇప్పుడు మన జర్నీని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈ రోడ్ లో మనం ట్రావెల్ స్టార్ట్ చేసాం కదా. ఈ రూట్ లో డ్రైవ్ చేస్తుంటే చాలా ఫ్రెష్ గా అండ్ ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది. ఈ ఫారెస్ట్ రూట్ లో డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే మన ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఘాట్ రోడ్ లో ప్రతి టర్న్ ఒక కొత్త వ్యూ మనకు కనిపిస్తుంది. డ్రైవ్ చేస్తుంటే ఫుల్ సినిమాటిక్ ఫీల్ వచ్చేసింది. అసలు చుట్టూ గ్రీన్ ట్రీస్ అండ్ ఫ్రెష్ ఎయిర్, సిటీ లైఫ్ నుండి కొంచెం మనం బ్రేక్ తీసుకున్నట్టు ఫీల్ వచ్చేసింది. సో మనం ఇప్పుడైతే మనం ఫారెస్ట్ దాటేసినాము. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ నాగార్జున సాగర్ వైపు మళ్ళీ మనం స్టార్ట్ అవుదాం. హలో గైస్, ఇప్పుడే అయితే మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం. శ్రీశైలం నుంచి అయితే మనం ఈరోజు నాగార్జున సాగర్ చూసి వరంగల్ అయితే వెళ్ళబోతున్నాం. ఈ దారిలో ఎలా ఉందో మీకు చూపిస్తాను. శ్రీశైలం నుంచి ఫారెస్ట్ తర్వాత 50 కిలోమీటర్స్ ఫారెస్ట్ తర్వాత మనకైతే దోర్నాల అనే ఒక సెంటర్ పాయింట్ వస్తుంది. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసినాం. మొత్తం ఫారెస్టే కాబట్టి ఆ మధ్యలో అయితే ఏం లేదు. డ్యామ్కి వెళ్ళడానికి అయితే రోడ్డు చాలా బాగుంది. ట్రాఫిక్ కూడా ఏం లేదు. రోడ్డు పక్కన కంది చేన్లు, బొప్పాయి చేన్లు, తర్వాత పొగాకు తోటలు, ఇవన్నీ చూస్తూ మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాము. ఓన్ వెహికల్ అయితే బెటరు. బస్సెస్ అయితే ఎక్కువ సర్వీస్ లేనట్టున్నాయి. మీకు డీటెయిల్స్ మీకు అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా వెళ్ళాలనేది. మనకైతే దారిలో ఒక అందమైన బొప్పాయి తోట అయితే కనిపించింది. చూడండి, అసలు తోటని ఇంత దగ్గర చూడడం ఫస్ట్ టైం. చాలా బాగుంది అసలు. ఒక్కొక్క చెట్టుకు కనీసము ఒక 10 కాయలైనా ఉన్నాయి.
చూడండి చెట్ల మధ్యలో కింద ఎలా ఉందో మీకు అన్ని కాయలు కనిపిస్తున్నాయి కదా. మినిమం ఒక్కొక్క దానికి 10 కాయలైనా ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి. చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. లోపల చూడడానికైతే చాలా మంచిగా అనిపిస్తుంది అసలు. ఇది చూడండి ఒక్కొక్క కాయ చాలా పెద్దగా ఉంది. ఎన్ని ఎకరాలు? అది 3 ఎకరాలు, ఇది ఒక 2 ఎకరాలా? ఇది క్రాప్ ఎంత వస్తుంది? ఎన్ని ఇయర్సా? ఎన్ని ఇయర్స్కి? సంవత్సరం పడుతుందా? సంవత్సరం. ఒకటేసారి క్రాప్ కోస్తారా? 3 కటింగ్లు. ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు? ఢిల్లీ. వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా? ఓకే ఓకే కాక. చలో తిన్నావా? మాకైతే దారిలో ఇట్లాంటి ఒక తోట కనిపించింది, చూద్దామని అయితే దిగినాం. ఫార్మర్ అయితే బాగా సీరియస్ అవుతాడు. బయటకు వచ్చేస్తాం ఇక. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు నిజంగా. అరే కింద కూర్చోడానికి మీకు ప్లేస్ లేదు కదరా బాబు? ఇప్పుడే మనం పల్నాడు జిల్లా నుంచి వెళ్ళి గుంటూరు జిల్లా మాచర్ల వరకు అయితే ఎంట్రీ అయినాం. ఇప్పుడు బార్డర్లో ఉన్నాము. చుట్టూ అయితే టోటల్గా ఇలాంటి ఫారెస్టే ఉంటుంది. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 12:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మనం నాగార్జున సాగర్ డ్యామ్కి అయితే రీచ్ అయిపోతాము. లంచ్ చేసావా? ఏం తిన్నావు? చూడు నువ్వేం తిన్నావు? నేనేంటంటాను అన్న, నిన్న కాశీలో వదిలి వచ్చాను నేను జాంకాయ తినకూడదని. అవునా? ఎందుకలా? ఏమో అక్కడ తినకూడదని చెప్పారు. మాచర్ల అయితే ఇప్పుడే దాటేసినాం. మాచర్ల నుంచి వెళ్ళి నాగార్జున సాగర్ డ్యామ్ 24 కిలోమీటర్లు ఉంది. మధ్యలో మనకు ఎత్తిపోతల వాటర్ ఫాల్ అయితే కనిపించింది. సో ఇక్కడికి అయితే మనం వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు మధ్యాహ్నం 1 అవుతుంది. దీన్ని చూసిన తర్వాత నాగార్జున సాగర్ చూసి చలో ప్యాకప్. ఏపీ టూరిజం రెస్టారెంట్ ఉంది ఇక్కడ. ఒక చిన్న పార్క్ లాగా ఉంది, ఓపెన్ ప్లేస్. వాటర్ ఫాల్ చూపిస్తాను చూడండి. నాకు షూట్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తాడు వీడు. ఏమైనా చూసావా? ఎలా ఉంది? బాగుందా? టోల్ రోడ్ నల్గొండ 62, నగరేకల్ 86. సో ఈ బ్రిడ్జి తెలంగాణను ఏపీని డివైడ్ చేస్తుంది. సో మన లెఫ్ట్ సైడ్లో డ్యామ్ వ్యూ కనిపిస్తుంది, గేట్స్. కానీ మనం డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి అటు సైడ్ చూపించడం కుదరదు. ముందు ఆపి చూపిస్తాను. చూడండి వ్యూ ఎలా ఉందో. చాలా బాగుంది అసలు. మనకు మంచు వల్ల సరిగా కనిపిస్తలేదు కానీ
ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది అసలు వ్యూ. అసలు దీంట్లో ఏం కనిపిస్తలేదు మంచుకు దానికి. సో చూశారు కదా వీడియో ఎలా ఉందో. ఈ జర్నీ అయితే నాకు చాలా స్పెషల్. ఇంకా ఇలాంటి ట్రావెల్ డైరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ ఏ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలో మీరు నాకు సజెషన్ కూడా చేయండి. థ్యాంక్ యూ.